ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. వీధి కుక్కల దాడి, శంషాబాద్లో బాలుడి మృతి. అమ్మ కావాలంటూ అర్ధరాత్రి లేచి బయటకు వచ్చిన బాలుడు వీధి కుక్కల దాడిలో మృత్యువాత పడిన హృదయ ప్రదాదక సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో చోటు చేసుకుంది. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే వేకువ తెల్లవారుజామున చోటు చేసుకుందనమాట ఇది. ఇక్కడ ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకర్రు మండలం కద్ర మండలం నాగారానికి చెందిన కోళ్ల సూర్యకుమార్ యాదమ్మ దంపతులు కూలి పనుల నిమిత్తం శంషాబాద్కు వలస వచ్చారు. రాళ్లగూడ సమీపంలో ఓ గుడిసెలో కుమారుడు నాగరాజుతో కలిసి నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం యాదమ్మ నిండు గర్భిణి కాగా ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరారు. బుధవారం రాత్రి చిన్నారి పాల కోసం ఎడవగా తండ్రి తాగించి నిద్రపుచ్చాడు. తెల్లవారుజామున మరోసారి లేచి ఏడుస్తూ బయటకు రాగా వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. వాహనదారులు వాటిని తరిమివేసి పరిశీలించగా అప్పటికే బాలుడు మృతి చెందాడు. ఈ దంపతులకు 3 కుమారులు కాక ఒక అనారోగ్యంతో మరొకరు పుట్టిన 7 రోజులకు ప్రస్తుతం నాగరాజు సునకల్దాలో చనిపోవడంతో కన్నీరు పర్యంతం అవుతున్నారు. సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించిందనమాట. సో ఎవరో కూడా భరించలేని హృదయ విదారక సంఘటన అనమాట ఇది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను.